మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. మనం ప్రతిరోజు మాట్లాడుకున్న ఎఫ్ఐఎస్, డిఐఎస్ అని చెప్పేసి ఇక్కడ ఎఫ్పిఐస్ అంటే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వీళ్ళని కూడా ఏంటంటే ఎఫ్ఐఐస్ కిందే కన్సిడర్ చేస్తాం అనమాట. అయితే వీళ్ళు ఎక్కువగా ఏ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే మే మంత్ మనం చూసుకున్నట్టయితే ఫైనాన్షియల్ సర్వీసెస్లో 17,671 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. జూన్లోనేమో 19,300 కోట్లు, 230 కోట్లు అనేది ఇన్వెస్ట్ చేశారు. ఆటోమొబైల్స్లో దాని తర్వాత హ్యూజ్గా ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా క్యాపిటల్ గూడ్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్, కన్స్ట్రక్షన్లో మనం చూసుకున్నట్టయితే ఇంట్రెస్టింగ్గా అంతకుముందు అవుట్ఫ్లో కనిపించింది, అంటే తీసేశారు 344 కోట్లు మే నెలలో. బట్ జూన్లో ఏంటంటే యాడ్ చేశారు. అదేవిధంగా పవర్ సెక్టార్లో కూడా ఎగ్జిట్ అయిపోయారు మే నెలలో, బట్ జూన్లో యాడ్ చేశారు. సో ఏంటంటే ఇక్కడ కొద్దిగా షిఫ్ట్ అనేది జరుగుతుంది. ఎనీహౌ హైయెస్ట్ బెట్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మీద ఎక్కువగా జరుగుతున్నట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో అందుకే మనం చూసుకున్నట్టయితే చాలా స్టాక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టాక్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి, 52 వీక్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. అండ్ మార్కెట్లో చాలా పెద్ద న్యూస్ ఏంటంటే జియో ఫైనాన్షియల్ డీమెర్జర్ అనమాట. ఇది రిలయన్స్ నుంచి సపరేట్ అవుతుంది, సపరేట్ ఎంటిటీగా అవుతుంది. ఓకే, సో డెఫినెట్గా వీళ్ళు మంచి కాంపిటీషన్ అనేది ఇవ్వబోతున్నారు ఎవరికి? పేటీఎం అండ్ బజాజ్ ఫైనాన్స్కి. ఆల్రెడీ మన హెచ్డిఎఫ్సి ఏమైందంటే అది ఎన్బిఎఫ్సిలో ఉంది, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సర్వీసెస్లో. అక్కడ నుంచి ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్తో మెర్జ్ అయింది. ఆ స్పేస్ ఖాళీగా ఉంది. దాంట్లో కొన్ని మనం అనుకున్నాం, చోళమండలం ఫైనాన్స్ కానీ బజాజ్ ఫైనాన్స్ వీళ్ళకి పాజిటివ్ అని చెప్పేసి. బట్ వీళ్ళు ఇప్పుడు రిలయన్స్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఎంటర్ అవుతుంది కాబట్టి స్ట్రాంగ్ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం ఉంది. అయితే వీళ్ళు రావటం 1,50,000 క్రోర్స్తో రావడం జరుగుతుంది కాబట్టి వెరీ బిగ్ క్యాపిటల్ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం మనం బజాజ్ ఫైనాన్స్ నెట్వర్త్ అనేది చూసుకున్నట్టయితే 44,000 క్రోర్స్ ఉంది. సో హ్యూజ్ క్యాపిటల్. వాళ్ళు కరెక్ట్గా బిజినెస్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే ఏంటంటే చాలామంది కస్టమర్స్ని అక్యుములేషన్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ముఖేష్ అంబానీ గారు ఏమని చెప్తున్నారంటే ఈ డీమెర్జర్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే యాక్చువల్గా ఏంటంటే ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించింది. ఆ సెగ్మెంట్ని, ఆ ఎంటిటీని సపరేట్ చేయడం ద్వారా దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అని ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళని అట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఇండియాలో మంచి పొటెన్షియల్ బిజినెస్ జరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి దాన్ని సపరేట్ ఎంటిటీగా చేయడం అనేది జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. మేబీ కపుల్ ఆఫ్ మంత్స్లో ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్టింగ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరికి ఇష్టమైంది ఏంటంటే క్రికెట్, అండ్ రిచెస్ట్ బోర్డు కూడా వరల్డ్లో బీసీసీఐ అనమాట. వీళ్ళు మీడియా రైట్స్ని వేలం వేయటం జరుగుతుంది. మన 2018లో కానీ చూసుకున్నట్టయితే స్టార్ స్పోర్ట్స్ ఈ రైట్స్ని చేజెక్కించుకుంది, బోత్ టెలివిజన్ అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ది. ఆ ప్రైస్ వచ్చేసరికి 6,138 కోట్లు అనమాట. బట్ దీనికి బిడ్డింగ్ రిలయన్స్, సోనీ కూడా వేశారు కానీ తక్కువ ప్రైస్లో కోట్ చేశారు. అందుకని ఈ రైట్స్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. అయితే 2019లో ఏం చేసిందంటే డిస్నీ దీన్ని బై చేసేసింది అనమాట, స్టార్ స్పోర్ట్స్ని. సో ఇప్పుడు డిస్నీ హాట్స్టార్ అయిపోయింది, హాట్స్టార్ని కూడా బై చేసింది, అందుకని డిస్నీ స్టార్ అయిపోయింది. ఓవరాల్గా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే టెలివిజన్ అండ్ డిజిటల్ రైట్స్ సపరేట్గా అమ్మారనమాట. ఏది ఓన్లీ ఐపీఎల్ది 2023 నుంచి 2027 దాకా. ఆ రైట్స్ ఎవరు తీసుకున్నారంటే టెలివిజన్ రైట్స్ ఏమో డిస్నీ తీసుకుంది 23,575 కోట్లకి. అదేవిధంగా డిజిటల్ ప్లాట్ఫామ్ సర్వీసెస్ను రైట్స్నేమో రిలయన్స్ వాళ్ళ సబ్సిడరీ వయాకామ్ 18 అనేది తీసుకోవడం అనేది జరిగింది. ప్రస్తుతం ఏంటంటే మన మిగతావన్నీ కూడాను బీసీసీఐలో జరిగే ప్రతి మ్యాచ్ రైట్స్ కూడా ఇవ్వడానికి ప్లాన్ చేస్తుంది అనమాట వీళ్ళకి. అదే విధంగా జరిగితే పర్ఫెక్ట్గా దగ్గర 10,000 కోట్లు వాళ్ళకి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఉమెన్ లీగు అండ్ మెన్స్ లీగు రెండు కూడా సపరేట్ చేసి బిడ్డింగ్ అనేది ఆహ్వానించాలని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఉమెన్ లీగ్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని యాడ్స్ అనేది వేయకూడదు మనం. సో దట్ మే బీ ద రీజన్ అనమాట. ఆర్టిఫిషియల్ షుగర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పేసి చెప్తుంది. ముఖ్యంగా ఎస్పార్టమే అనే ఆర్టిఫిషియల్ షుగర్లో ఈ యొక్క కారకాలు ఉన్నట్టు వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఈ రిపోర్ట్ సబ్మిట్ చేసింది ఎవరంటే ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అనమాట. బట్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2011లో ఫసా ఏం చేసిందంటే, ఫసా అంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఈ యొక్క స్టీవియాని బ్యాన్ చేసింది. స్టీవియా అంటే ఏంటంటే ఇది స్వీట్నర్ అనమాట, ఒక చెట్టు నుంచి తయారు చేస్తారు. మన షుగర్ ఒక స్పూన్ తింటే నార్మల్గా ఉంటుందేమో, ఇది 200-300 టైమ్స్ స్వీట్గా అనిపిస్తుంది అనమాట. అండ్ బ్యాన్ చేసిన తర్వాత 2015లో ఏం చేసిందంటే మళ్ళీ దాన్ని అప్రూవ్ చేసేసింది. దాని తర్వాత చాలా వాటికి పర్మిషన్ ఇచ్చేసింది. ఓకే, ఇండియా అనేది ఫాస్ట్ గ్రోయింగ్ ఎఫ్ఎంసీజీ కాబట్టి మరి ఇవ్వాల్సి వచ్చిందేమో. బట్ ఎనీహౌ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ కారకాలు ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. బట్ సరైన ఎవిడెన్స్ అనేది లేదనమాట. అయితే ఇక్కడ 1981లో వీళ్ళే ఏంటంటే ఏం చెప్పారంటే WHO వాళ్ళు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు
అది అంత ఇబ్బంది ఏమి ఉండదు, అంటే ఆర్టిఫిషియల్ షుగర్స్ అనేవి తీసుకోవచ్చు డైలీ లిమిట్స్లో, నో ప్రాబ్లం అని చెప్తున్నారు. ఒకవేళ ఎఫెక్ట్ అవ్వాలంటే ఒక మనిషి 12 నుంచి 36 ఈ యొక్క కోక్ టిన్స్ అంటాం కదా, డైట్ సోడా తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. బట్ ఇప్పుడైతే దాంట్లో క్యాన్సర్ గల కారకాలు ఎక్కువగా ఉన్నాయి, దానివల్ల చాలామందికి క్యాన్సర్ వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇండియా ఫసా ఏం చెప్తుందంటే వాడు ఇచ్చినంత మాత్రం మనం ఇమీడియట్గా దాన్ని దాన్ని యాక్సెప్ట్ చేయక్కర్లేదు, మనం కూడా కొద్దిగా టెస్ట్ చేద్దాం. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇండియా చాలా పాపులర్గా వెళుతూ ఉంది అండ్ మంచి బిజినెస్ అయితే జరుగుతుంది కాబట్టి వీళ్ళు ఆలోచిస్తున్నారనమాట. సో దాని మీద రీసెర్చ్ అనేది చేసి దెన్ రిజల్ట్స్ అనేవి నిజంగా వరుసగా ఉన్నాయంటే దెన్ ఏంటంటే మేబీ లేబుల్ వేస్తారు దాని మీద ఆర్టిఫిషియల్ షుగర్స్ యూజ్ చేయబడనివి అని చెప్పేసి. సో దాని తర్వాత ఏంటంటే కంపెనీస్ అనేవి చాలా ఇంపాక్ట్ అవుతాయి. లైక్ ఏంటంటే ఇప్పుడు డ్రింక్స్ తాగడం తగ్గిపోవచ్చు, మేబీ కేక్స్, ఈ యొక్క ఐస్ క్రీమ్స్ అలా అని కాదు, వేరే వాటిలో కూడా యూజ్ చేస్తుంటారు ఇప్పుడు. ముఖ్యంగా మన స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి జైడస్ వెల్నెస్ అనే కంపెనీ ఏంటంటే ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ని తయారు చేయడంలో దిట్ట అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే డబుల్ డిజిట్ గ్రోత్ అనేది అనౌన్స్ చేసింది. సో డెఫినెట్గా ఈ కంపెనీ అనేది ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో టొమాటోది వచ్చిన కష్టాలు ఏంటంటే మల్టీనేషనల్ కంపెనీస్కి కూడా ఇబ్బందులు పెడుతున్నాయి. ఇక్కడ ఏంటంటే చాలామంది మెనూస్లో నుంచి టొమాటోస్కి సంబంధించిన ఏదన్నా ఉంటే తీసేస్తున్నారన్నమాట, అవైలబిలిటీ లేదన్నట్టు. బట్ కొన్ని ప్రెస్టీజియస్ మెక్డానల్డ్స్ కానీ వీళ్ళు ఏమంటున్నారంటే డోమినోస్ వీళ్ళందరూ మా దగ్గర దానికి కాస్ట్ పెట్టలేక కాదు, సప్లై లేదని చెప్పేసి ఒక పక్క చెబుతున్నారు. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ప్రస్తుతానికి టొమాటోకి దానికి సంబంధించిన ఏమైనా మెనూ ఉంటే దాన్ని తొలగిస్తున్నాము టెంపరీగా అని చెప్పేసి చెప్తూ ఉన్నారన్నమాట. టాటా మోటార్ ఓన్ చేసుకున్న జాగువార్ కంపెనీ యొక్క సేల్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయన్నమాట. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో చూసుకున్నట్టయితే 29% అనేది ఇంక్రీజ్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంది. సో డెఫినెట్గా ఏంటంటే అది పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు వేరియస్ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని వడ్డీ రేట్లు అనేది పెంచుతున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఏంటంటే 15 పైసలు అనేది పెంచింది. ఎవరైతే రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళ లోను ఈఎంఐ పెరిగే అవకాశం ఉంది. మహిళలను ఉద్దేశించి కెనరా బ్యాంకు వారు ఒక ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది. వారి కోసం 7.5% ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. స్త్రీలు 2 lakhs దాకా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ అనేది చేసుకోవచ్చు. ఈ యొక్క టెన్యూర్ వచ్చేసరికి 2 years ఉంటుంది. యాన్యువల్గా ఏంటంటే 7.5% ఇంట్రెస్ట్ వస్తుంది. ఎవ్రీ క్వార్టర్లో కూడా ఏంటంటే కంపౌండ్ చేస్తారు. ఆ వచ్చిన అమౌంట్ అనేది బ్యాంక్ అకౌంట్కి వెళుతూ ఉంటుంది అనమాట. ఐపీఓ విషయానికి వస్తే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని ఐపీఓ లిస్టింగ్ అయిన తర్వాత కొన్ని గ్రీన్లో ఉన్నాయి, కొన్ని రెడ్లో ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా విలన్ బయో మెడికల్ లిమిటెడ్, ఆత్మాజు హెల్త్ కేర్ లిమిటెడ్ అనే ప్రస్తుతానికైతే నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి అండ్ నెగిటివ్ రిటర్న్స్ కూడా ఇచ్చినాయి. అదేవిధంగా యాక్సెలరేట్స్ బిఎస్సి ఇండియా లిమిటెడ్ మనం చూసుకున్నట్టయితే ఐపీఓ ఆల్రెడీ 6వ తారీఖు ఓపెన్ అయింది, నిన్న 11న క్లోజ్ అవుతుంది. సో ప్రస్తుతానికి 3.4x టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యారు. మేబీ లిస్టింగ్ గెయిన్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇక్కడ దానికి సంబంధించిన డేట్స్ అనేవి మనం చూసుకోవచ్చు. డ్రోన్ డెస్టినేషన్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ అవ్వలేదు, ఈరోజు ఓపెన్ అయింది. అదేవిధంగా డ్రోన్ డెస్టినేషన్ లిమిటెడ్ ఐపీఓ జస్ట్ ఈరోజే ఓపెన్ అయింది 7th. చూడండి 5.19 టైమ్స్ సబ్స్క్రైబ్ అయిపోయారు. ఆబ్వియస్గా ఏంటంటే ఇది స్ట్రాంగ్ లిస్టింగ్ అయితే అయ్యే అవకాశం ఉంది. ఎనీహౌ 11th దాకా డేట్ ఉంది మనకి అండ్ అలాట్మెంట్ డేటు దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ ఫ్రెండ్స్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.